హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో లో ఫ్లేమ్లో కొంచెం నెయ్యి వేసి బాగా ప్రీహీట్ అవ్వనిద్దాం. ఇలా ప్రీహీట్ అయ్యాక అందులో కొంచెం దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ తీసుకొని ఆ చికెన్లో తగినంత పెరుగు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం మిరపకాయల పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, మీకు నచ్చితే చికెన్ మసాలాని వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం ఆయిల్, అలాగే తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రౌన్ అవుతున్న ఆనియన్స్లో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం టమాటో పేస్ట్ని వేసుకోండి. ఇలా టమాటో పేస్ట్ వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, అలాగే 2-3 వెల్లుల్లిపాయలు, దాంతోపాటు ఒక చిన్న మాత్రలో బిర్యానీ పువ్వుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం నల్ల ఇలాచి, అలాగే నార్మల్ ఇలాచీని వేసి బాగా ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మీకు నచ్చితే బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పౌడర్ చేసిన మసాలాని కూడా ఇందులో యాడ్ చేశాను టేస్ట్ కోసం. దాంతోపాటు కొంచెం పెరుగు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ జ్యూస్ని ఇందులో వేయండి. ఇలా చిన్న నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాక కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తున్నప్పుడే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని వేసుకోండి. అలా వేసుకున్నాక తగినంత వాటర్ని వేసి బాగా మరగనివ్వండి. అలా బాగా మరుగుతున్నప్పుడే కొంచెం ఉప్పుని వేసుకొని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి కొంచెం నెయ్యి వేసి దీన్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అలా చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఇలా మెల్లిగా చికెన్ వేసుకున్నాక ఈ చికెన్లో తగినంత వాటర్ని వేసి చికెన్ని బాయిల్ అవ్వనిద్దాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ లేదా ఘీ రాసి బాగా స్ప్రెడ్ చేద్దాం. అలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకున్నాక కుక్కర్ 2-3 విజిల్స్ వచ్చాక ఒక్కసారి దాని ఎయిర్ తీసి మన రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా రైస్ కుక్ అయిపోయాక ముందుగానే ఆయిల్ లేదా నెయ్యి రాసి పెట్టుకున్న డిష్లో ఒక్క లేయర్ ఆఫ్ రైస్ని వేసుకోండి. ఇలా ఒక్క లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని దీని మీద వేసుకోండి. మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ ఆఫ్ రైస్ని యాడ్ చేయండి. దీనివల్ల మన చికెన్ ఫ్లేవర్ అన్నది రైస్లో బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయ్యాక అందులో పైన కాస్త కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. మన బిర్యానీ అప్పటికే వేడిగా రెడీ అయిపోయి ఉంటుంది. కానీ దీన్ని కాస్త దమ్ చేసుకుందాం. దీనికోసం లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఈ డిష్ని దాని మీద పెడదాం. ఇంకేంటి, మన బిర్యానీ అయితే రెడీ. ఉల్లిపాయలు నిమ్మకాయ లేకుండా అయితే బిర్యానీ అస్సలు దిగదండి. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.